పాఠశాలల్లో పిల్లలకు భోజనాలు వండి పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున వస్తుంటే వాళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడ అరెస్టులకు పోలీసులు పాల్పడుతున్నారు. ఆ సంఘానికి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి రమను ఇంట్లోనే దిగ్బంధం చేశారు. సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. ఈ రకంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా అరెస్టులతోన ఆందోళన అణచివేయాలని చెప్పి అనుకుంటే ప్రభుత్వం తగినటువంటి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మధ్యాహ్న భోజన కార్మికులు అడుగుతున్నటువంటి ఏంటి? 10 నెలల నుంచి పిల్లలకి ఇస్తున్నటువంటి గుడ్లకు సంబంధించినటువంటి బకాయిలు కూడా లేదు ప్రభుత్వం. మరి పిల్లలకి ఎట్లా పెట్టాలా? అట్లాగే వంట చేస్తున్నటువంటి గ్యాస్ ను ఉచితంగా ప్రభుత్వం నుంచి సరఫరా చేయాలని చెప్పి అంటున్నారు. కట్టెల పొయ్యి మీద చేసేయాల్సినటువంటి దుస్థితి కొనసాగుతుంది. గ్యాస్ ఎందుకు ఉచితంగా ఇవ్వరు? అట్లాగే కొత్తగా మెనూలు తీసుకొస్తున్నామని చెప్పారు. మరి దానికి నిధులు కేటాయించాలి కదా, నిధులు కేటాయించడం లేదు. పాతగా కేటాయిస్తున్నటువంటి నిధుల ప్రకారం పౌష్టికారం అందించేటటువంటి స్థితి లేదు. ఆ రకంగా పిల్లల యొక్క ఆహారం పట్ల కూడా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తారా? వాళ్ళకి 3 గుడ్లు ఇవ్వాలని చెప్పి అంటున్నారు. తర్వాత రాగి జావా ఇవ్వాలంటున్నారు. 2 రకాల కూరగాయల కూరలు ఉండాలని చెప్పి అంటున్నారు. సాంబార్ ఉండాలని చెప్పి అంటున్నారు. మరి దానికి నిధులు కేటాయించకుండా మీరు మాత్రమే పెట్టాలంటే ఆ కార్మికులకు ఇస్తున్నటువంటి వేతనమే ఆడపడకుంటే దాంట్లో నుంచి వాళ్ళు ఎట్లా పెడతారు? ఎట్లా సాధ్యమవుతుంది? ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి అనేక సందర్భాల్లో ఆందోళన చేస్తున్నా సరే ప్రభుత్వం స్పందించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకొని ఈ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలా, బకాయిలంతా గుడ్లకు అలాగే వాళ్ళ వేతనాల బకాయిలు వెంటనే చెల్లించాలి, అట్లాగే వాళ్ళకు ఉచితంగా గ్యాస్ ఇవ్వాలా, అట్లాగే కొత్తగా వస్తున్నటువంటి నిధులకు అదనంగా నిధులు కేటాయించేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళన పూర్తిగా సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది రాష్ట్ర కమిటీ. అట్లాగే భవిష్యత్తులో తీసుకోబోయేటటువంటి ఆందోళనల పట్ల కూడా పూర్తిగా మద్దతు ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా పరిష్కరించకపోతే ఈ సమస్యల పట్ల మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు కూరుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను.